లోకేష్ అన్న భూమి ఫౌండేషన్ ని ఫాలో అవడం స్టార్ట్ చేశారు. సో లోకేష్ అన్న ఇదంతా చూసి దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ పీపుల్ ఐ నీడ్ ఇన్ పాలిటిక్స్. సో కొత్తగా ఇన్నోవేటివ్ గా ప్రజలకి ఎక్కడ సహాయపడగలం అని ఆలోచించగలగాలి అని చెప్పి లోకేష్ అన్న అప్పుడు హీ ఆస్క్డ్ మీ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. నాకు అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, పాలిటిక్స్ అంటే ఐడియా లేదు, నాకు భయం అన్నా వద్దు అని అన్నాను. లోకేష్ అన్న నాకు అష్యూరెన్స్ ఇచ్చారు, లేదమ్మా దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి రెగ్యులర్ పాలిటిక్స్, మీలాంటి యంగ్స్టర్స్ అందరూ రావాలి, ఐడియేషన్ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ అందరూ బెంచ్ల దగ్గరే వాళ్ళ ఐడియాస్ ఆగిపోకూడదు, అవి పాలసీస్ వరకు రావాలి, ఆ బ్రిడ్జ్ నువ్వు అవ్వాలి అని అడిగారు. ఐ సెడ్ అన్న నాకు ఆ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా మంది సీనియర్స్ ఉంటారు పాలిటిక్స్ లో, మన ఐడియాస్ అన్ని అంత ముందుకు వెళ్ళగలుగుతాయా అన్నారు. అండ్ రెండోది పాలిటిక్స్ అనేది అమ్మాయిలకు అన్సేఫ్ అని విన్నాను, సో ఆ అష్యూరెన్స్ నా ఫ్యామిలీకి నేను ఇవ్వలేనన్నా అంటే అన్న ఒక్కటే చెప్పారు, ఐ విల్ బి యువర్ బ్రదర్, ఐ విల్ స్టాండ్ విత్ యూ, ఐఎమ్ జస్ట్ కాల్ అవే ఫర్ యూ. నీకు ఎటువంటి ఇబ్బంది తెలుగుదేశం పార్టీలో ఎప్పటికీ రాదు, యూ డూ యువర్ బెస్ట్, నీకు ఏ ఐడియా వచ్చినా ఎంత ఇన్నోవేటివ్ ఐడియా వచ్చినా వీ విల్ ప్రొవైడ్ ద రోడ్ టు యూ అని అన్నారు. ఆ మాట ప్రకారం ఈ రోజుకి ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ ఆల్మోస్ట్ 5 years ago. ఈ రోజుకి కూడా లోకేష్ అన్న ఇచ్చిన అష్యూరెన్స్ మీదే నిలబడ్డారు. అండ్ హీ హాస్ గివెన్ మీ అసలు ఎంత క్రియేటివ్ గా నేను ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను. పాలిటిక్స్ లో ఇంటర్న్షిప్స్ తెచ్చాం మేము. అవునా? ఇంటర్న్షిప్స్ ఇన్ పాలిటిక్స్ ఇస్ సంథింగ్ న్యూ. ఎందుకంటే పాలిటిక్స్ లోకి ఎంట్రీ అంటే వాళ్ళు కొన్ని నెలలు ఒక లీడర్ చుట్టూ తిరగాలి, వాళ్ళు ఐడెంటిఫై, వాళ్ళ కంట్లో పడితే చాలు అనుకోవాలి, వాళ్ళు చూసిన తర్వాత భుజం మీద చేయేస్తే అబ్బా అనుకోవాలి, ఆ తర్వాత గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అసెంబ్లీ పార్లమెంట్ అలాగా ఎదిగే ఒక లీడర్షిప్ నుంచి డైరెక్ట్ గా పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ తో టేబుల్ మీద కూర్చొని వారి ఐడియాని డిస్కస్ చేసే ఆపర్చునిటీ మేము క్రియేట్ చేసిన ఇంటర్న్షిప్స్. దే కెన్ జస్ట్ ఫిల్ ద ఫార్మ్, దే కెన్ జస్ట్ talk about how passionate they are about politics and then they can come into TDP. అంత ఈజీ ప్లాట్ఫామ్ మేము ఒకటి క్రియేట్ చేయగలిగాం. వెరీ నైస్. సో అది చేసిన తర్వాత ఇంటర్న్షిప్స్ కి మేము హార్డ్లీ ఒక 100 members 200 members అప్లై చేసుకుంటారు అనుకున్నాం. 2500 అప్లికేషన్స్ వచ్చినాయి మాకు ఫస్ట్ ఇంటర్న్షిప్ కి. అందులోంచి మేము గూగుల్ ఇంటర్వ్యూలో కూడా ఇంత టఫ్ టాస్క్ ఉండదేమో, మేము 16 members ని షార్ట్ లిస్ట్ చేసాం 2500 నుంచి. ఎస్, అందులో 16 years వాళ్ళు ఉన్నారు, 30 years వాళ్ళు ఉన్నారు, బట్ కాలేజ్ స్టూడెంట్స్ ని ఎక్కువ ప్రయారిటీగా తీసుకున్నాం. వాళ్ళందరితో ఒక 3 months టాప్ లీడర్స్ లైక్ మన నిమ్మల రామనాయుడు గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరితో వాళ్ళకి సెషన్స్ లాగా పెట్టించి వాళ్ళందరికీ పాలిటిక్స్ అంటే ఏంటో ఎడ్యుకేట్ చేసుకుంటూ సీనియర్ లీడర్స్ దగ్గర నుంచి యంగ్ లీడర్స్ లైక్ పరిటాల శ్రీరామ్ గారు, భూమా అఖిలప్రియ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో టాక్ సెషన్స్ జూమ్ ద్వారా పెట్టి ఆ తర్వాత మేము 3 months వాళ్ళని పాలసీస్ మీద, ఇండియన్ పాలిటిక్స్ మీద స్టడీ చేయించి చివరికి లాస్ట్ డే కాన్వకేషన్ అని పెట్టి లోకేష్ అన్నతో చంద్రబాబు గారితో వాళ్ళు చేసిన రీసెర్చ్ అంతా చెప్పగలిగే ఒక స్కోప్ మాకు ఆ లీడర్షిప్ ఇచ్చింది. చంద్రబాబు గారితో ఒక 16-year-old ఇంటర్న్ చెప్పింది ఏంటో తెలుసా, సార్ ఆర్ మేనిఫెస్టోస్ ఆర్ టూ లాంగ్. అవునా, నేను చాలా క్లియర్ గా ఉంటుందని మేనిఫెస్టోస్ అలా పెడుతున్నావు అంటే, లేదు సార్ ఆల్ ద విన్నింగ్ మేనిఫెస్టోస్ ఆర్ వెరీ షార్ట్ అన్నారు. మమతా బెనర్జీ గారిది కానివ్వండి, దీదీకి దస్సుంగికార్, కెప్టెన్ కి నౌనోటంకి అని మనకి పంజాబ్ సీఎం ది కానివ్వండి, స్టాలిన్ ది కానివ్వండి, ఆల్ దీస్ విన్నింగ్ మేనిఫెస్టోస్ ఆర్ వెరీ షార్ట్. సో జనాలు అవే గుర్తుపెట్టుకుంటారు అన్నది మనం సార్ కి చెప్పడం వల్ల సార్ ఇమీడియట్లీ టోల్డ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఇన్ నెక్స్ట్ ఎలక్షన్. అండ్ దట్ ఈస్ హౌ సూపర్ సిక్సర్ కేమ్. 16-year-old ఐడియాని కూడా వినే లీడర్షిప్ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారిది అని నేను గర్వంగా చెప్తాను. సో దట్ ఈస్ వాళ్ళ క్రియేటివ్ అన్ని ఐటీ ఎంప్లాయీస్ అందరినీ పాలిటిక్స్ లోకి తీసుకురావడానికి, ప్రొఫెషనల్స్ ఇంటూ పాలిటిక్స్ అని మేము ఎన్నో ప్లాట్ఫామ్స్ రన్ చేసి మేము అందరం ఐడియేషన్స్ చేసి, ఐడియేషన్ మాకు లొకేషన్ ఇచ్చిన స్కోప్, మీరు ఏమైనా ఐడియేట్ చేయండి, ఐఎమ్ రెడీ టు లిసన్, ఐఎమ్ రెడీ టు ఇంప్లిమెంట్, పార్టీ ఈజ్ రెడీ టు ఇంప్లిమెంట్. ఆ ఐడియేషన్స్ కానివ్వండి, మేము బ్యాక్ అండ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానివ్వండి, ఈచ్ ఓటర్ కి కాల్ చేసి ఒక కాల్ సెంటర్ లాగా రన్ చేసి, బికాస్ వీఆర్ ప్రొఫెషనల్స్ వేర్ వీ కెన్ టాక్ టు పీపుల్ లైక్ దేర్ ఓన్ చిల్డ్రన్. మేము ఒక పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు, మేము ఎందుకు ఈ లీడర్ ని ఎన్నుకోవాలి అని అర్థం చెప్పగలిగే వాళ్ళం.
అవును. కాబట్టి ఆ కాల్ సెంటర్ లాంటివి రన్ చేసి, ఆ కాల్ సెంటర్ రన్ చేసినప్పుడు మాకు తెలిసిందేంటంటే, ఒక ఆటో వ్యక్తికి కాల్ చేస్తే, హ్మ్. అతను చెప్పిన మాట అదేంటి మా ఒక ఆటో వ్యక్తికి కాల్ చేస్తే, "నేను ఆటో నడుపుతానండి" అన్నాడు. హ్మ్. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ ఎలా అయ్యారు మీరు అని అడిగితే, "ఏమో మా ఆటో వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చేసారండి" అంటే, "మీరందరూ మరి గ్రాడ్యుయేట్సా?" అంటే, "మేము 10థ్ కూడా ఫెయిల్ అండి" అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తే, దట్ ఈస్ హౌ దట్ స్కామ్ కేమ్ ఔట్. అచ్చా! సో, ఇలాగ ప్రొఫెషనల్ వింగ్ ద్వారా చాలా క్రియేటివ్ యాక్టివిటీస్ అన్నీ చేసి, ఆ పార్టీలో ఉన్న అన్ని వింగ్స్‌కి కూడా టెక్నాలాజికల్ అప్‌లిఫ్ట్‌మెంట్ ఇచ్చి, హ్మ్. ప్రొఫెషనల్స్ అందరూ వాళ్ళు ఒక లీడర్స్‌గా స్థిరపడే ఒక ప్లాట్‌ఫార్మ్ సౌత్ ఇండియా మొత్తంలో తెలుగుదేశం పార్టీయే. అది ప్రొఫెషనల్ వింగే. ఐయామ్ వెరీ గ్లాడ్. ఐయామ్ వెరీ ప్రివిలేజ్డ్ టు లీడ్ దట్ అండ్ ఐ హావ్ హాడ్ మెనీ లెర్నింగ్స్ ఇన్ దట్. కానీ చాలా మంది యూత్ కూడా ఇప్పుడు మీరన్నట్టే ఇప్పుడు నాకు తెలిసి నేనిప్పుడు ఫస్ట్ టైమ్ వింటున్నా. యూత్ పాలిటిక్స్, పొలిటికల్ ఇంటర్న్‌షిప్ ఒకటుంటుంది అనేది ఒక పర్టిక్యులర్ పార్టీకి. సో, అంటే ఒక పర్టిక్యులర్ యూత్ మీరిందాక ఒక మాట అన్నారు. అంటే వాళ్ళ లీడర్ చుట్టూ తిరిగి, వాళ్ళతో పాటే వెళ్ళి, అన్ని చోట్లకి వెళ్ళి, మేబీ అదొక గేట్‌వేనే అనుకోని, వాళ్ళలాగే వాళ్ళని మెప్పొందించాలని చెప్పి నెగెటివ్ యాక్టివిటీస్ చేసి, వాళ్ళ కళ్ళల్లో పడి, సో, ఇవన్నీ చూసిన వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ యూత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫెషనల్‌లో ఉన్న యూత్, ఇవన్నీ మనకెందుకురా బాబు అని చాలామంది వదిలేసిన వాళ్ళే అవును. 80-90% ఆ! ఉంటారు. బట్ అన్‌లైక్ ఆల్ ద 80-90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళిప్పుడు యూత్ ఇన్ పాలిటిక్స్‌లోకి రావాలి అంటే, యూత్ పాలిటిక్స్‌లోకి రావాలి అంటే, వాట్ డు యూ థింక్ ఈస్ ద రైట్ టైమ్ అండ్ రైట్ ప్లేస్? రైట్ టైమ్ ఈజ్ నా పర్సనల్ సజెషన్ అయితే ఫస్ట్ మీరు సెటిల్ అవ్వండి. హ్మ్. తేజస్వి డిడ్ నాట్ కమ్ స్ట్రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఇంటూ పాలిటిక్స్. ఐవ్ గాట్ మై జాబ్, ఐవ్ గాట్ మై సెటిల్మెంట్, ఐ మేడ్ మై పేరెంట్స్ హ్యాపీ అండ్ సెక్యూర్డ్. హ్మ్. ఆ తర్వాత నేను పాలిటిక్స్‌లోకి వచ్చి ఎవరికైనా చెప్పడానికైనా మనం ఒక చెప్పే పొజిషన్‌లో ఉన్నప్పుడు మీరు బాగుండండి అంటే ముందు నేను బాగుండాలి. అవును. కాబట్టి యూత్ ఎవరైనా కానివ్వండి, ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇంటూ పాలిటిక్స్, మీకు ప్యాషన్, డిటర్మినేషన్‌తో పాటు మీకు లైఫ్‌కి ఒక సెక్యూరిటీ కూడా కావాలి. స్పెషల్లీ మనలాగా మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి, నార్మల్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వితౌట్ ఎనీ ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేకుండా వచ్చే వాళ్ళందరికి కూడా వారసత్వం లేకుండా వచ్చే వాళ్ళు కూడా అందరూ ఆలోచించుకోవాల్సిందేంటంటే ముందు మనం సెటిల్ అయిన తర్వాత మన సమాజానికి ఏమన్నా చేసే మార్గం మనం దొరుకుతుంది. హ్మ్. కాబట్టి రైట్ టైమ్ ఈజ్ వెన్ యూ సెటిల్ అకార్డింగ్ టు మీ పర్సనల్‌గా చెప్పాలి సజెషన్ అంటే. అండ్ వాట్ ఎల్స్? ప్లేస్. రైట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే వేరెవర్ యూ ఆర్. మీకు చుట్టుపక్కల కనిపిస్తున్న ఏ సమాజంలో జరిగేది ఏది నచ్చకపోయినా యూ క్వెషన్ ఇట్. అంతే. ఫస్ట్ థింగ్ మనం ఏదో చేసేయాలి. మనం పెద్ద క్యాంపెయిన్‌లు బిల్డ్ ఏం అవసరం లేదు. నీ చుట్టూ ఉన్నదాన్ని నువ్వు క్వెషన్ చేస్తే అదే సరైన పాలిటిక్స్ అంటే. పాలిటిక్స్ అంటే ఇంకేదో డిఫరెంట్ వరల్డ్ కాదు. సో, సమాజంలో మనకి నచ్చని దాన్ని ప్రశ్నిస్తూ, ఒక 10 మందిని కూడగట్టుకొని, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పించగలగటమే పాలిటిక్స్ అంటే. సో, హ్మ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్‌స్టర్స్ టు స్టార్ట్ క్వెషనింగ్. మన ముందు రోడ్డు మీద మేము భూమి ఫౌండేషన్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ వాలంటీర్ 10,000 మంది వాలంటీర్‌లో ఎవ్వరు గూడా ఈ రోజు కూడా ఒక చిన్న చాక్లేట్ ర్యాపర్ గూడా రోడ్డు మీద ఎయ్యరు. హ్మ్. దట్ ఈస్ హౌ అవర్ మైండ్ సెట్స్ ఆర్ ఫిక్స్డ్. ఓకే. సేమ్ అదే విధంగా మేమేమనుకుంటామంటే రోడ్డు మీద పడేయకపోవడమే గాదు మన కర్తవ్యం. పడేసేవాడిని ప్రశ్నించడం గూడా మన కర్తవ్యం. కాబట్టి పాలిటిక్స్ అంటే స్టార్ట్ క్వెషనింగ్ వాట్ యూ ఫీల్ రాంగ్. హ్మ్. ఆ తర్వాత యూ హావ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ప్రొఫెషనల్స్ వింగ్, యూత్ ఇంటూ పాలిటిక్స్ ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయి. అవును. యూ కెన్ చూస్ ద రైట్ పార్టీ ఫర్ యూ. యూ కెన్ చూస్ ద రైట్ లీడర్‌షిప్ ఫర్ ది స్టేట్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ దెమ్.